వెల్కమ్ టు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. మై సెల్ఫ్ ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. మనకు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలోనండి ఎవ్రీ మండే డెమో క్లాసెస్ అనేటువంటివి స్టార్ట్ అవుతున్నాయి. ఎంతో మంది ఇరు రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఏపీల్లో ఎన్నో వేల మంది ఉద్యోగాలు పొందినటువంటి సంస్థ ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. ఓకే, మనము ఈరోజు మనకు అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి స్కీమ్ అయినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి వివరణ ఇస్తాను. ఓకే, ఇది చట్టము కూడా చేయటం జరిగిందండి. ఈ పథకం భారతదేశంలోనండి, ఇండియాలో 1977లో 1977వ సంవత్సరంలోనండి మొదటిసారిగా దీనికి సంబంధించినటువంటి చట్టాన్ని జనతా గవర్నమెంట్ చేసింది. 1977లో ఈ పథకాన్ని జనతా ప్రభుత్వము ప్రవేశపెట్టింది. అయితే అంతకంటే ముందు ఈ పథకాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టడం జరిగిందండి. 1972లో 1972వ సంవత్సరంలో ఉపాధి హామీ పథకాన్ని మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం వాళ్ళు దీనిని ప్రవేశపెట్టారండి అంటే మహారాష్ట్రలో ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ అండి మహారాష్ట్రలో బాగా సక్సెస్ఫుల్ అయింది. సంవత్సరానికి 100 రోజులు పని కలిపియాలి. ఆ 100 రోజుల పనికి 100 డేస్ వర్క్కి పనికి వేతనానికి బదులుగా ఏమి ఇవ్వటం జరిగేదండి అంటే శాలరీస్కి బదులుగా ఆహారపు ధాన్యాలను ఇవ్వటం జరిగింది. ఈ పథకం అండి బాగా సక్సెస్ఫుల్ అయినటువంటి స్కీమ్గా చెప్పవచ్చు. ఓకే, మరి భారతదేశంలో ఈ పథకము ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రంలో సక్సెస్ఫుల్ అయింది. రాష్ట్రంలో సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఈ పథకాన్నండి భారతదేశం మొత్తము వర్తించే విధంగా 1977వ సంవత్సరంలో జనతా ప్రభుత్వం అండి 1977 ఇయర్లో ఫుడ్ ఫర్ వర్క్ పనికి ఆహార పథకాన్ని ఇండియా మొత్తము వర్తించే విధంగా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఫుడ్ ఫర్ వర్క్ అనేటువంటి స్కీమ్ను ప్రవేశపెట్టింది. పనికి ఆహార పథకాన్ని ఇండియా మొత్తము జనతా పార్టీ అండి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండియా మొత్తము వర్తించే విధంగా పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టింది. సంవత్సరంలో 100 రోజులు పని కలిపియాలి. ఆ 100 రోజుల పనికి వేతనాలకి బదులుగా ఫుడ్ గ్రెయిన్స్ 2.5 కేజీల బియ్యము లేదా 2.5 కేజీల గోధుమలు ఇచ్చేటువంటి వారు ఒకరోజు పనికి. ఓకే, ఇది 1977లో జనతా ప్రభుత్వం ఇండియా మొత్తము వర్తించే విధంగా ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రము ఏదండి అంటే ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రము మహారాష్ట్రలో సక్సెస్ఫుల్ అయింది. ఇండియా మొత్తము జనతా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎగ్జాంపుల్ అండి, మనకు 2018వ సంవత్సరంలో తెలంగాణలో రైతు బంధు అనేటువంటి స్కీమ్ను ప్రవేశపెట్టారు. అది ఒక రాష్ట్ర పథకం. ఇది విజయవంతం కావటంతో భారతదేశం మొత్తము వర్తించే విధంగా కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి కిసాన్ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి 2019 ఫిబ్రవరిలో. అంటే ఒక రాష్ట్రంలో సక్సెస్ఫుల్ అయినటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అదేవిధంగా మహారాష్ట్రలో సక్సెస్ఫుల్ అయినటువంటి పథకాన్ని జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవారికి, బిలో పావర్టీ లైన్ పీపుల్స్కి 100 రోజులు పని కల్పించాలి అనేటువంటి లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. ఏ సంవత్సరంలోనండి అంటే 1977లో. ఓకే, అయితే ఈ ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్ను 1980వ సంవత్సరంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లోకి వచ్చిన తర్వాత పేరును మారవటం జరిగింది. ఎన్ఆర్ఈపీగా పేరును మారవటం జరిగింది.
ఎన్ఆర్ఈపి మీన్స్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టడం జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. సేమ్ కాన్సెప్ట్, కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తూ అదే విధంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇండియా మొత్తం వర్తించే విధంగా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో 1983లో భూమి లేని కార్మికులకు పని కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో 1983లో ఆర్ఎల్ఈజీపీ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 1983లో ఆర్ఎల్ఈజీపీ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆర్ఎల్ఈజీపీ మీన్స్ రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ను 1983లో ప్రవేశపెట్టడం జరిగింది. ఏంది? భూమి లేని కార్మికులకు, వ్యవసాయ కార్మికులకు, వ్యవసాయ కూలీలకు 100 రోజులు పని కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ రెండు పథకాలు, ఇదేమో పేదవారికి 100 రోజులు పని కల్పించాలి ఎన్ఆర్ఈపి, ఆర్ఎల్ఈజీపీ ఏమో భూమి లేనటువంటి కార్మికులు ల్యాండ్ లెస్ అని అన్నాడు. అంటే భూమి లేనటువంటి కార్మికులకు 100 రోజులు పని కల్పించాలి. ఈ రెండు ఒకే రకంగా ఉండటంతో, సిమిలర్గా ఉండటంతో ఈ రెండు పథకాలను 1989వ సంవత్సరంలో జేఆర్వై అనేటువంటి పథకంగా పేరును మార్చారు. జేఆర్వై మీన్స్ జవహర్ రోజ్గార్ యోజనా పథకంగా పేరును మారటం జరిగింది. ఏ సంవత్సరంలోనండి అంటే 1989లో, 1989వ సంవత్సరంలో జవహర్ రోజ్గార్ యోజనా పథకాన్ని 1989వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రెండు పథకాలు ఒకే స్కీమ్ కింద తీసుకొచ్చారు. విడివిడిగా కాకుండా వ్యవసాయ కార్మికులకు, పేదవారికి 100 రోజులు పని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో. అయితే 1989వ సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి జేఆర్వై పథకాన్ని 1999వ సంవత్సరంలో 1999లో జేజీఎస్వైగా, జవహర్ గ్రామ సమృద్ధి యోజనగా, జేజీఎస్వై మీన్స్ జవహర్ గ్రామ సమృద్ధి యోజనగా 1999వ సంవత్సరంలో పేరును మారటం జరిగింది. అయితే ఈ జేజీఎస్వై కండి 1993వ సంవత్సరంలో ఒక స్కీమ్ను ప్రవేశపెట్టారు. ఎంప్లాయ్మెంట్ అసూరెన్స్ స్కీమ్, ఉపాధి హామీ పథకమే అంటారు. కరువు ప్రాంతాలలో 100 రోజులు పని కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో, కరువు ఉన్నటువంటి ప్రాంతాలలో 100 రోజులు పని కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంప్లాయ్మెంట్ అసూరెన్స్ స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఏ సంవత్సరంలోనండి అంటే 1993లో ఎంప్లాయ్మెంట్ అసూరెన్స్ స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ రెండు ఒకటే ఉన్నాయి. అప్పుడు పనికి ఆహార పథకాలు రెండు ఉన్నాయి. చూడండి, జేఆర్వై అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ జేఆర్వై యొక్క ఇంపార్టెన్స్ ఏందండి? జేఆర్వై యొక్క ఇంపార్టెన్స్, జేఆర్వై యొక్క ప్రాధాన్యత ఏముందండి అంటే, జవహర్ రోజ్గార్ యోజన ఎవరి కోసం ప్రవేశపెట్టారు? గ్రామీణ పేదవారికి మరియు వ్యవసాయ కార్మికులకు 100 రోజులు పని కల్పించాలి. దీన్నే జేజీఎస్వైగా ప్రవేశపెట్టారు. ఇదేమో కరువులో ఉన్నటువంటి, కరువు ప్రాంతాలలో 100 రోజులు పని కల్పించాలి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అనంతపూర్ జిల్లాలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ రెండు పథకాలు ఒకే రకంగా ఉండటంతో ఈ రెండు పథకాలను మరొక పథకంలోకి, రెండు పథకాలను ఒక పథకం కిందికి తీసుకొచ్చారండి. ఏ సంవత్సరంలోనండి అంటే ఈ రెండు పథకాలను 2001వ సంవత్సరంలో 2001లోనండి సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజనలో విలీనం చేయటం జరిగింది. ఎస్జీఆర్వైలో విలీనం చేయటం జరిగింది. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన పథకంలో విలీనం చేయటం జరిగింది. రెండు పథకాలను 2001వ సంవత్సరంలో. ఇప్పుడు సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన అనేటువంటి పథకము దేనికోసం వర్తింపజేయటం జరిగింది? ఒకసారి కనుక చూసినట్లయితే వ్యవసాయ కార్మికులకు 100 రోజులు పని కల్పించాలి, పేదవారికి 100 రోజులు పని కల్పించాలి, కరువులో ఉన్నటువంటి వారికి 100 రోజులు పని కల్పించాలి. అన్ని కలిపి ఒకటేసారి తీసుకొచ్చాడు. ఒకే స్కీమ్ కింద మొత్తానికి 100 రోజులు పని కల్పించాలి సంవత్సరంలో, ఒకే స్కీమ్ కింద తీసుకొచ్చాడు. కానీ
ఇక్కడ వరకు కూడా ఎప్పుడు కూడా అన్నిటికి వేతనాలు ఇవ్వకపోయేది. వేతనానికి స్థానములో ఏమి ఇవ్వటం జరిగిందండి అంటే ఆహారపు ధాన్యాలను ఇవ్వటం జరిగింది. అయితే 2004లో మన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత ఎస్జీఆర్వై ప్రోగ్రామ్ సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన పథకాన్ని 2004వ సంవత్సరంలో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్‌గా పేరును మార్చటం జరిగింది. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్‌గా పేరును మార్చటం జరిగింది. ఏ సంవత్సరంలోనండి అంటే 2004వ సంవత్సరంలో. ఓకే. మరి 2005లోనండి ఒక చట్టాన్ని చేశారు. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము ఏ సంవత్సరంలో చేయటం జరిగిందండి అంటే చట్టము 2005వ సంవత్సరంలో చట్టం చేయటం జరిగింది. ఈ చట్టము ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందండి అంటే ఈ చట్టం ఎప్పటి నుంచి అమలులోకి రావటం జరిగిందండి అంటే ఈ చట్టం అమల్లోకి వచ్చింది నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేటువంటిది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందండి అంటే 2 ఫిబ్రవరి 2006 నుంచి ఇది అమల్లోకి రావటం జరిగింది. ఓకే. ఒక పాలసీని, ఒక పథకాన్ని చట్టము చేయటం జరిగింది. పాలసీ అమలు చేసినా, అమలు చేయకున్నా కానీ పాలసీ ఏందండి? ప్రభుత్వం యొక్క ఉదారత మీద ఆధారపడి ఉంటుంది. అదే చట్టము చేస్తే అది రాజ్యాంగ పరమైనటువంటి హోదా లభించిందండి. దీనికి ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. లోక్సభలో అప్రూవల్ అయింది. రాజ్యసభలో అప్రూవల్ అయింది. ఫైనల్‌గా గెజిట్ చేయటం జరిగిందండి రాష్ట్రపతి 2005లో. ఈ చట్టంలో ఏమని పేర్కొన్నారు? సంవత్సరంలో 100 రోజులు పని కల్పియాలి పేదవారికి. ఆ 100 రోజుల పనికి వేతనాలను ఇవ్వటం జరుగుతుంది. ఓకే. మరి ఈ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందండి? 2 ఫిబ్రవరి 2006 నుంచి అమల్లోకి వచ్చిందండి. మరి ఈ పథకం యొక్క ప్రాధాన్యతను గనుక చూసుకున్నట్లయితే అండి, సంవత్సరానికి 100 రోజులు పని కల్పియాలి. వేతనముతో కూడినటువంటి పనిని కల్పియాలి. ఎలాంటి నైపుణ్యాభివృద్ధి అనేటువంటిది అవసరము లేదు. స్త్రీ పురుషులకు సమానమైనటువంటి జీతము అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. ఆ గ్రామ పరిధిలోనే పనిని కల్పియాలి. ఆ గ్రామ పరిధి దాటి 5 కిలోమీటర్లు పోయినట్లయితే, ఎక్కువ దూరం పోయినట్లయితే దానికి సంబంధించినటువంటి ట్రాన్స్‌పోర్ట్ అలవెన్సెస్ కూడా ఇవ్వటం జరుగుతుంది అదనంగా ప్రభుత్వమే. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంతుందండి అంటే, కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా 90% అయితే, ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వము వాటా 90%, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా 10% అనేటువంటిది కలదండి. మరి ఈ పథకము మొదటగా చెప్పాను 2 ఫిబ్రవరి 2006 నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడండి 2 ఫిబ్రవరి 2006 నుంచి ప్రారంభించడం జరిగిందన్నాను. చట్టము చేయబడింది 2005. ఈ చట్టం అమల్లోకి వచ్చింది ఎప్పటి నుంచి అండి అంటే 2 ఫిబ్రవరి 2006. ఓకే. ఈ పథకాన్ని బండ్లపల్లి అనేటువంటి గ్రామంలో అనంతపురం డిస్ట్రిక్ట్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలోని బండ్లపల్లి గ్రామంలో మన్మోహన్ సింగ్ ప్రారంభించాడు. సంవత్సరానికి ఎన్ని రోజులు పని కల్పియాలి? 100 రోజులు పని కల్పియాలి. ఈ 100 రోజుల పనికి ఏమి ఇవ్వాల్సి వస్తుందండి అంటే వేతనము అనేటువంటిది ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఈ 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో 2025-26 ఇయర్స్‌లో ఆర్థిక సంవత్సరాలలో అత్యధిక వేతనాలను ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏదండి అంటే హర్యానా. హర్యానా రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారండి అంటే 400 రూపీస్ ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత సిక్కిం అండి 389 రూపీస్ ఒక 3 జిల్లాల్లో ఇస్తున్నారు. ఓకే.
మరి ఆ తర్వాత ఏదండి అంటే కర్ణాటక రాష్ట్రం ఇస్తున్నారు. మరి అతి తక్కువ వేతనం, ఇది ఎక్కువగా వేతనం ఇస్తున్నటువంటి రాష్ట్రము హర్యానా అయితే, అతి తక్కువ వేతనము హైయెస్ట్‌గా ఇస్తున్నది హర్యానా, లోయెస్ట్‌గా ఇస్తున్నటువంటి రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ మరియు నాగాలాండ్ రాష్ట్రాలలో ఎంతవరకు వేతనం ఇవ్వటం జరుగుతుంది ఒక రోజు పని చేయించుకొని అంటే, ఒక రోజు వేతనము రూ. 241 ఇవ్వటం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఏపీలలో ఒక రోజు వేతనము తెలంగాణ, ఏపీలలో తెలంగాణ ఒక రోజు వేతనము రూ. 300 ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఏపీలో కూడా రూ. 307 ఇవ్వటం జరుగుతుంది. ఇది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి స్కీమ్ అండి. ఈ స్కీమ్‌లో మహిళలు ఎంత పర్సెంటేజ్ ఉండాలండి అంటే తప్పనిసరిగా 1/3 లేదా 33% మహిళలు అనేటువంటిది ఉండాల్సి వస్తుంది. ఈ పథకాన్ని చట్టము చేయటం జరిగింది. ఇది అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి స్కీమ్ అండి. దీనికి సంబంధించినటువంటి గతంలో అడిగినటువంటి కొన్ని పథకాలను గురించి చూద్దాం. జవహర్ గ్రామ సమృద్ధి యోజనను ఎప్పుడు అమలు పరిచారు? ఓకే. జవహర్ గ్రామ సమృద్ధి యోజన అనేటువంటిది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? మనకు ఇంతకుముందే చెప్పుకున్నాము. జేఆర్‌వై జవహర్ రోజ్గార్ యోజన పథకాన్ని 1999వ సంవత్సరంలో జేజీఎస్వైగా పేరును మార్చారు. 1999లో 1999లో జేజీఎస్వైగా పేరును మార్చారు. జేజీఎస్వై మీన్స్ జవహర్ గ్రామ సమృద్ధి యోజన. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉందండి అంటే 1999 నుండి 2001 మధ్యలో అమల్లో ఉంది. చూడండి ఇయర్స్ వైజ్‌గా చూసినట్లయితే 1994, 98 ఇచ్చాడు. నెక్స్ట్ వన్ 1999 నుంచి 2001 ఇచ్చాడు. నెక్స్ట్ వన్ 2003 నుంచి 2005 అని ఇచ్చాడు. నెక్స్ట్ 2006 నుంచి 9 అని ఇవ్వటం జరిగింది. 1999 టు 2001 మధ్యలో మనకు ఈ జవహర్ గ్రామ సమృద్ధి యోజన అనేటువంటి పథకాన్ని అమలు చేయటం జరిగింది. నెక్స్ట్ జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమాన్ని మరియు గ్రామీణ భూవసతి లేని వారి ఉపాధి హామీ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో కలిపివేశారు? చూడండి ఎన్ఆర్ఈపి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, నెక్స్ట్ ఆర్ఎల్ఈజీపీ రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఈ 2 స్కీమ్సెస్ అనేటువంటివి మెర్జ్ అయినాయి. ఏ స్కీమ్‌గా తీసుకొచ్చారు? 2 స్కీమ్సెస్‌ను మెర్జ్ చేసి ఏ స్కీమ్‌గా తీసుకొచ్చారండి? జవహర్ జేఆర్‌వైగా జవహర్ రోజ్గార్ యోజన పథకంగా తీసుకొచ్చారు. ఈ జవహర్ రోజ్గార్ యోజన అనేటువంటి స్కీమ్ ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది? అంతే కదా! ఎప్పుడు మెర్జ్ అయిందండి అంటే ఏ సంవత్సరంలో వచ్చిందని? 1991, 1989, 1990, 1998 1998. ఓకే. 1989లో ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. 1989వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ జాతీయ పనికి ఆహార పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఇయర్ అని ఇచ్చాడు. నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1977, 1989, 1999, 2004 అని ఇచ్చాడు. ఆన్సర్ ఏమైతుందండి అంటే 2004 2004. ఓకే. గతంలో మరొక ప్రశ్న అడిగాడు చూడండి. 2022-23 సంవత్సరానికి నైపుణ్యము లేని మాన్యువల్ వర్కర్స్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకం కోసం భారత ప్రభుత్వం అత్యంత వేతన రేటును కింది ఏ రాష్ట్రాలలో నిర్ణయించింది? ఏ ఇయర్ డేటా? 2022-23. వాస్తవానికి మనం ఇప్పుడు ఎక్కడున్నాము? 2025-26 ఉన్నాం. అత్యల్ప వేతనం 2025-26 సంవత్సరాల్లో అత్యల్ప వేతనం అందుతున్నటువంటి రాష్ట్రాలు ఏవండి అంటే నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ అవుతున్నాయి. ₹241 వస్తున్నాయి. అత్యధికంగా ఏ రాష్ట్రంలో వస్తుందండి అంటే హర్యానా. 2022-23 సంవత్సరాల్లోనండి ఛత్తీస్గఢ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువగా ఉందండి
బి మరియు సి అనేటువంటిది అవుతుంది ఆన్సర్. అప్పటిది దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ మనకు దీని మీద కంపల్సరిగా మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇప్పుడు జరిగేటువంటి గ్రామ పరిపాలన అధికారుల్లో కూడా ఆఫీసర్స్‌లో కూడా జీపీఓలో కూడా అడగటానికి ఛాయిస్ ఉన్నటువంటిది అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ అండి. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఓకే, ఇది ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలోనండి ఎవ్రీ మండే రోజు న్యూ బ్యాచెస్ అనేటువంటివి స్టార్ట్ అవుతున్నాయి. ఎస్ఐ, కానిస్టేబుల్ మరియు విఆర్ఓ గ్రామ పరిపాలన అధికారులకు సంబంధించినటువంటి సిలబస్కి సంబంధించినటువంటి ఆల్ చాప్టర్స్ అందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అనేటువంటి వాళ్ళు కలరు. ఓకే, వేలాది ఉద్యోగాలు పొందినటువంటి సంస్థగా గుర్తింపు పొందింది ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.